ఒకప్పుడు టాలీవుడ్ ని ఏలిన అందాల భామలు ఇప్పుడు వేరే రూట్ లోకి వస్తున్నారు. అదేంటో తెలుసుకోవాలంటే ఈగల్ మీడియా అందించే ఈ ఎక్స్క్లూజివ్ వీడియో చూడాల్సిందే. రంభ, రాశి, రమ్యకృష్ణ, నగ్మ, మీనా, రోజా, సంగవి ఈ హీరోయిన్స్ అంతా 80లో 90లో ఇండస్ట్రీకి వచ్చి ఒక ఊపు ఊపిన సంగతి అందరికీ తెలిసిందే. చిన్న హీరో దగ్గర నుంచి పెద్ద హీరో వరకు అందరితో కలిసి స్టెప్పులేసిన వాళ్లే. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం ఇలా అన్ని భాషల్లో తమ సత్తాని చాటిన వయ్యారి భామలు. మరి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ అంటూ మళ్ళీ తమ టాలెంట్ ని చూపించేందుకు రెడీ అయిపోతున్నారు. ఇందులో ముందుగా మనం చెప్పుకోవాల్సింది రమ్యకృష్ణ గురించి. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దుమ్ము రేపుతుంది రమ్యకృష్ణ. ఒకప్పుడు సినిమాల్లో ఆఫర్లు లేక బ్రీ గ్రేడ్ సినిమాలు కూడా చేసిన రమ్య ఇప్పుడు వెండితెరపై తన మార్కును చూపిస్తోంది. ముఖ్యంగా బాహుబలిలో శివగామి క్యారెక్టర్ తర్వాత రమ్య రేంజ్ మారిపోయింది. ఒకవైపు సీరియల్స్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో యాడ్స్ లో సైతం నటిస్తూ వచ్చిన అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకుంటుంది. గేస్ పెరుగుతున్నా కూడా గ్లామర్ ని కాపాడుకుంటూ తన కెరియర్ ని రన్ చేసుకుంటుంది రమ్య. నిజానికి అంత స్టార్డమ్ వచ్చిన హీరోయిన్స్ ఎవరూ కూడా ఇంత లాంగ్ కెరియర్ మెయింటైన్ చేయలేదు. ముందుగానే మేల్కొని రమ్యకృష్ణ ఇలా అన్ని రకాల పాత్రలకు సై అంటుంది. ఇక ముందు మరి రమ్యకృష్ణకి కేవలం సీరియల్సే ఉంటాయా, లేదంటే ఇంకా శివగామి లాంటి క్యారెక్టర్స్ వస్తాయా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక తెలుగు ఇండస్ట్రీలో తన ఎదవంపులతో కుర్రాలని పిచ్చి వాళ్ళని చేసిన హీరోయిన్ రాశి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చి అందరి హృదయాలను కొల్లగొట్టింది. పెళ్ళై సెటిల్ అయి అన్ని అయిపోయాక ఇక సినిమాల్లో అవకాశాలు రాలేదు ఈ భామకి. అంతేకాదు బాగా ఒళ్ళు చేసి ఆఫర్లు వచ్చినా కూడా చేయలేని స్టేజ్కి వెళ్ళిపోయింది ఈ భామ. ఇక ఇటీవల కాలంలో రియాలిటీ షోస్ అంటూ బుల్లితెరపై అడుగులు వేసింది. సడన్ గా రాశి సన్నగా స్లిమ్ గా కనబడేసరికి మళ్లీ అవకాశాలు వస్తాయేమో అనుకున్నారు అందరూ. కానీ బుల్లితెరతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు కూడా అమ్మడికి కేవలం టీవీ ఛానల్స్ నుంచే పిలుపు వస్తుందట, కానీ సినిమాల్లో మాత్రం అవకాశాలు రావట్లేదట. ఇక తన వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంది. ఇప్పటికే చాలా సీరియల్స్ వాళ్ళు అడిగినా ఎందుకో సీరియల్స్లోకి మాత్రం రాను అని చెప్పేసిందట రాశి. మరి అన్నీ అయిపోయాక ఇలాంటి ఛాన్స్లే వస్తాయని, ఇప్పుడు సినిమాల్లో ఆఫర్లు రావాలంటే కష్టమే అని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇదే కోవలో ఇప్పుడు వస్తున్న అలనాటి హీరోయిన్ రంభ. ఇటీవల కోర్టు కేసులన్నీ ఫినిష్ చేసుకున్న ఈ భామ గత కొంతకాలం నుంచి చెన్నైలోనే ఉంటుంది. దీంతో పలు టీవీ ఛానల్స్ నుంచి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి ఈ అమ్మడికి. ఎట్టకేలకు ఒక డాన్స్ షోలో జడ్జిగా ఓకే చెప్పేసి ఒక ప్రముఖ టీవీ ఛానల్ వారిని సాటిస్ఫై చేసింది. దీంతో ఇప్పుడు రంభ కూడా బుల్లితెరపై సందడి చేయనుంది. గతంలో కూడా రంభకి ఇలాంటి ఆఫర్లే వచ్చాయట, కానీ సినిమాల్లో ఇంకా ఛాన్స్లు ఉన్నాయి కాబట్టి చేయలేదు. అది కాక పెళ్ళైన తర్వాత పిల్లల బాధ్యతలు నెత్తిన ఉన్నాయని కూడా ఒప్పుకోలేదట. మరి ఇప్పుడు ఎలాగో బుల్లితెరకు దిగింది కాబట్టి ఖచ్చితంగా సీరియల్స్లో కూడా చేస్తుంది అని అంటున్నారు కొందరు. నిజానికి అందరికంటే ముందే ఇలా బుల్లితెరపై సందడి చేసింది మీనా. ఒక తమిళ ఛానల్ నిర్వహించిన రియాలిటీ షోలో మీనా నటించింది. ఆ తర్వాత మీనాకి సీరియల్స్ ఆఫర్లు రావడంతో వాటిని కూడా చేసింది. అందరికంటే ముందు బుల్లితెరపైకి వచ్చి మళ్ళీ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఆఫర్ల కోసం వెయిట్ చేస్తుంది. ఇక రోజా గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. జబర్దస్త్, రచ్చబండ ప్రోగ్రాంలో ఫుల్ బిజీగా ఉంది. అలాగే సంగవి కూడా తమిళంలో పలు టీవీ సీరియల్స్లో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ బుల్లితెరకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏంటంటే తెలుగులో మరో ఛానల్ వాళ్ళు నగ్మాని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. పలు బెంగాలీ ఛానల్స్లో పార్టిసిపేట్ చేసిన నగ్మాని ఇప్పుడు తెలుగులో ఒక షోకి జడ్జిగా తీసుకునేందుకు చూస్తున్నారట. Like and subscribe Eagle Media Works.